ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. మొన్న ఏదైతే చైర్మన్ క్యాండిడేట్ కి ఒక ముదిరాజు వ్యక్తికి చైర్మన్ ఇస్తామని కాంగ్రెస్ అరాచక పాలనలతో కొనసాగిస్తూ కొడంగల్ నియోజకవర్గంలో సీఎం గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారి సోదరుడు, ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు. మరి ఎమ్మెల్యేకి ఇక్కడ ఉన్న ముదిరాజు సోదరులారా ఒకసారి గమనించండి. ఇక్కడనే మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. ఆ అధ్యక్షునికి చెప్తున్నా, మీరు ఏదైతే టికెట్లు కేటాయించేటప్పుడు ముదిరాజులకు ఆశ పెట్టకండి. మా ముదిరాజులు అమాయకులు, రాష్ట్రంలో ఉన్న ముదిరాజులంతా గమనిస్తున్నారు కొడంగల్ ఏం జరుగుతుంది అనే ఉద్దేశం. కానీ మద్దూరు మండలంలో చాలా మంచి ముదిరాజులు ఉన్నారు. అంటే అన్నదమ్ములకు ఎట్లయితే లొల్లి ఉంటుందో ముదిరాజుల గిట ఒక్కొక్క పార్టీ ఒకటి ఇష్టం ఉంటుంది. కొందరికి బీఆర్ఎస్ ఇష్టం ఉంటుంది, కొందరు కాంగ్రెస్ ఇష్టం ఉంటుంది, కొందరికి బీజేపీ ఇష్టం ఉంటుంది, కొందరికి సిపిఐ ఇష్టం ఉంటుంది. మేము ఎవరు కనట్లే, కానీ మేము లోపటంతా ముదిరాజులం ఒక్కటే. ఆ బంగారు గోవింద్ అనేటతనికి ఒక్క కౌన్సిలర్ సీట్ ఇస్తే చైర్మన్ రాదు, 4 కౌన్సిలర్ సీట్ ఇస్తే చైర్మన్ ఇస్తా అని ఆశ చూపించి ఆయన బంగారు షాపు పెట్టుకొని బిజినెస్ లో మంచి మంచి సంపద సంపాదించుకుంటుంటే ఇక్కడ ఉన్న నాయకులు పెత్తందారులు వాళ్ళ పేర్లు చెప్పాను. ఎందుకంటే కొత్తపల్లిలో ఇదివరకు జరిగిన మా అల్లిపూర్ గ్రామంలో ఒక దొరహంకరం రమేష్ రెడ్డి అనే వ్యక్తి, ఆ సన్నాస్కి చెప్తున్నా, మా ఇక్కడ ఉన్నాడు ఎల్లప్ప మీద దాడి చేయించి మొత్తం కాలు రెట్టలు పని చేయకుంటే మేము నెల రోజులు ఎస్ఆర్సి పోయి అక్కడ కాంప్లైంట్ ఇస్తే ఇట కాంప్లైంట్ తీసుకోలే. కానీ ఈ రోజు మద్దూరు మండలంలో సరే ఒక ముదిరాజు బిడ్డ చైర్మన్ అవుతాడు అనే ఉద్దేశంతో మేముంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి తిరుపతి రెడ్డి ఏదైతే చైర్మన్ ఎన్నుకునే సమయంలో తిరుపతి రెడ్డి ఎటువంటి ప్రోటోకాల్ లేదు, ఆయన 4 కార్లు తీసుకొచ్చి ఆయన దేవుల నాయక్ గాని వీళ్ళు గాని దౌర్జన్యంగా ఒక 10 కార్లు తీసుకొచ్చి 4+4 గన్మెన్లు తీసుకొచ్చి ఎస్పీ డిఎస్పీ ఎస్ఐ సిఐలు ఆ కాలేజ్ దగ్గర ఉండి వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని ఒక ఆడపడుచు వాళ్ళ ఇంట్లో గోవిందుకు బంగారు గోవిందు యొక్క వైఫ్ అక్కడ తిరుపతి రెడ్డి గారికి వచ్చి, అన్న నాకు మోసం చేసిన మా ఆయనకు చైర్మన్ ఇస్తా అంటేనే మమ్మల్ని 3 కోట్లు ఖర్చు పెట్టించినావు, మరి 3 కోట్లు ఖర్చు పక్కకెట్టు, మరి ఇక్కడ వచ్చి ఖర్చు పెట్టినట్టు వ్యక్తి మాకు ఎందుకు అన్యాయం చేస్తున్నావు అన్న, మేము పార్టీకి పని చేయలేదు అని కాళ్ళ మీద అడిగి ఇట్లా అన్నాన్ని నమస్కారం పెడితే కనీసం కనకరం ఇచ్చని వ్యక్తి ఈరోజు రెడ్డి తిరుపతి రెడ్డి గుర్తుపెట్టుకో. కోడంగల్లో ఏ మండలి ఏ గ్రామంలో అంతా ప్రతి గ్రామంలో ముదిరాజులు ఉన్నారు. మేము తలుసుకుంటే నిన్ను తిరగనీయం, కానీ మాకు ప్రజాస్వామ్యం, మాకు మా కులము మా తల్లిదండ్రులు ఇట్లా నేర్పలే, నీ సంస్కారం నేర్పలే. నీ తమ్ముడు రేవంత్ రెడ్డి నేర్పించిందేమో. గుండగిరి రాయలసీమలో దోస్తులు బట్టి గుండగిరి కొడంగల వేస్తే నడవనీయం బిడ్డ, గుర్తుపెట్టుకో. నీ ఎంట ఉన్న కొంతమంది ముదిరాజులు నీ బొక్కకు ఏదైతే తినే బొక్కకు ఆశపడతారో తప్ప మేము ఆశపడ కొడుకులం కాదు. ఎందుకంటే మేము పెద్దమ్మ తల్లి వారసులం, మేము పండుగల సాయన వారసులుగా నేను చెప్పుతున్నా. బంగారు గోవిందు గిట గుర్తించుకో. గోవిందు నీకు ఎట్లయితే మోసం చేసిరో నీ బిజినెస్ లో మంచిగా బిజినెస్ చేసుకునేటోడు సంపాదించేటోడు వాళ్ళ మోస మాటలు నమ్మి ఈ రోజు నువ్వు పోయి మోసపోయినావు. గోవిందన్న గిట చెప్తున్నాం, గోవిందన్న గమనించుకో. వాళ్ళ మూర్ఖులు దుర్మార్గులు. అది వరకే మా దళితాబాద్ మండలంలో కూరెంకటన్నపై పురుషుల మీద దన్నిన వ్యక్తి తిరుపతి రెడ్డి. మరి అదే తిరుపతి రెడ్డి పక్కన ఉన్న కొంతమంది ముదిరాజు నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఆ ముదిరాజు నాయకులే నాకు చెప్పారు, ఒక పోస్ట్ ఇయ్యారు, రెడ్డి అహంకారం ఉంటది, ఓ జెడ్పీటీసీ ఇయ్యారు, ఎంపీటీసీ ఇయ్యారు, ఏమి ఇయ్యారు అనే వ్యక్తులు ఈ రోజు అదే బొక్క ఏమంటారు చూడు, ఏ పోస్టులు ఇస్తే ఆశకు మేము లానే నమ్ముకొని డస్ట్బిన్ లో వాడుకొని వదిలేసే రకం ఈ రోజు తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి. మరి ఈ జిల్లా నారాయణపేట జిల్లా మక్తల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వాకటి శ్రీహరి మంత్రి ఇచ్చిండు, సంతోషం, మేము కాదనట్లే. ముదిరాజులకు నీవేదాన్ని అది ఎప్పుడు ఇచ్చిండు, లాస్ట్ మినిట్ లో మంత్రి ఇచ్చిర్రు. ఎందుకంటే మన ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంది. కొడంగల్ గాని మహబూబ్నగర్ గాని ముదిరాజుల సంఖ్య ఎక్కువ ఉంటే ఆ దెబ్బకు మంత్రి పదవి ఇచ్చిండు. మరి ఆ మంత్రి ఎక్కడున్నాడు? వాకటి శ్రీహరి గారు నీ ముదిరాజులపై నీ పోలీసు బలగాలపై లాఠీ చార్జీ చేస్తే ఒక్క మంత్రి సంజయించాడు. మరి నువ్వు ముదిరాజుల కోసం ఎందుకు? నీ పోస్ట్ కోసం కాపాడడానికేనా? మరి దేనికోసం? మా ముదిరాజులు ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఇక్కడ సీఎం అయి రేవంత్ రెడ్డి సీఎం అయిండు. కానీ ముదిరాజులు ఓట్లప్పుడేమో కాలు మొక్కుతాం ఏళ్ళు మొక్కుతాం అన్న అదే అన్నారు. మా ముదిరాజులకు తెలియదు. అమాయకులు ఎవరు పైసలు ఇస్తే వానికి పని చేసుకుంటూ పోతారు. వాళ్ళు ఎందుకు పని చేస్తారంటే అభిమానం. అరే ఒక ఆయన ఉంటున్నాను. ఎందుకంటే ఈరోజు మా పెద్దలు మాట్లాడే విధంగా ప్రతి పల్లెకు హుషారైనరు. ముదిరాజు సోదరులారా,
కోడంగల్ నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ సోదరులారా ఒక్కసారి గమనించండి. తిరుపతి రెడ్డి అన్నట్టు వ్యక్తికి మనలకు ఒక వార్డు మెంబర్ కాదు, ఒక ఎంపీటీసీ కాదు, కానీ వాళ్ళ అన్న సీఎం తమ్ముడు సీఎం అయిన ఉద్దేశంతో 4+4 గన్మెన్లు పెట్టుకొని ఎస్పీ కలెక్టర్లు సలిట్ కొట్టుకొని మద్దూర్లు అనేది గుండగిరి చెలయిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ మా ముదిరాజు కోట్లు ఖర్చు పెట్టి నీకు చైర్మన్ ఇస్తా అని మోసం చేసి ఈ రోజు వేరేలకు ఇయ్యనేం జరిగింది. మరి ఇక్కడ ఉన్న నాయకులు మాజీ జడ్పీటీసీ కావచ్చు, అది ఆయన రెడ్డి, ఆయన ఒకడు రమేష్ రెడ్డి, తిరుపతి రెడ్డి, అంటే వాళ్ళ మాట ఎవరు చెప్తే వాళ్ళకి ఇప్పుడు చైర్మన్ కట్టడం జరిగింది. కానీ ఇక్కడున్న ముదిరాజ్ సోదరికి చెప్తున్నా, నీవు గమనించుకో, లాస్ట్ కు వాళ్ళ చెప్పులు మోసే మాకు అభ్యంతరం లేదు. మా కులాన్ని గిట్ట మోసం చేసి వాళ్ళ కాలు కనిపెడితే నీ ఈపులు విమానం వల్ల అయితే అని చెప్తున్నాం. అదే విధంగా వాళ్ళ భార్య మొన్న మీకు చూపిస్తా ఒక వీడియో పరంగా ఎట్లాడుకుంటుందో. మీరు ఇక నిన్న మిత్రులు పెట్టిరు, ఏదో తిరుపతి రెడ్డి వంద ఎక్కని తినేకది కాదు బిడ్డ, నా గురించి గిట్ట చెప్తా గుర్తుపెట్టుకో. తిరుపతి రెడ్డి తెలంగాణ ఉద్యమంలో నేను సావంచలకు పోయొచ్చిన, నాకు సావంటే భయం లేదు. నేను చచ్చే ముందల మిమ్మల్ని ఎవరినైనా చంపేపోతా తప్ప నేను మామూలుగా పోను. నీ తాటాకులు బెదిరిస్తే మేము భయపడేటోళ్ళం కాదు. మేము ఎందుకంటే ముదిరాజులం, మాకు పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ఉంటాయి, పండుగలన్న సాయన వారసులం. నీలాక బెదిరించి డాగులేసి మేము పబ్బం గడుపుతాం అంటే సరిపోదు. తిరుపతి రెడ్డి మా చరిత్ర తెలుసుకొని మాట్లాడు. నీది ఈ కాన్స్టిట్యున్సీ కాదు, ఊరోడవు కాదు, ప్రాంతం అడవు కాదు, ఎక్కడో అక్కడ కొండారెడ్డిపల్లి అచ్చంపట్టి వాడవు, మహబూబ్నగర్ జిల్లా వాసివాని. ఇక్కడ ఎవడ గతి లేకుంటే నిన్ను తెచ్చి పెట్టుకున్నారు. కానీ నీవు ఏమైనా అయితే శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ప్రజాపాలన అంటావు, ప్రజాపాలనంగా చైర్మన్ చేసుకో, ఎవడొద్దన్నాడు? ఎస్పీ గారికి గిట్ట చెప్తున్నా, ఇక్కడ ఉన్న నారాయణపేట ఎస్పీ డిఎస్పీకి చెప్తున్నా, ఈ సిఐకి ఎస్ఐకి చెప్తున్నా, మీ కండ్లకు కనబడతలేరా ముదిరాజులు? ఇట్లా లాఠీ వేసి కొడుతున్నావు, లాఠీతోనే చెప్తాం. మింగిట హెచ్ఆర్సీ కొడుతున్నాం, మీకు ఎక్కడ లేకుంటే సుప్రీంకోర్టు పోతాం, హైకోర్టు పోతాం, మీ సంగతి చెప్తాం. కానీ ఆ యొక్క బంగారు గోవింద యొక్క భార్య ఎట్లా ఆవేదన చేస్తుందో, ఎంత బతుములాడుతుందో ఒక్కసారి ఈ వీడియోతో చూడండి 2 నిమిషాల్లో. ఎందుకంటే నిన్న మొన్న కొంతమంది మా ముదిరాజు సన్నాసులే, ఎందుకంటే తిరుపతి రెడ్డితోనా రేవంత్ రెడ్డితోనా మేము ఏదో గప్పాలు కొడితే మాకు పోస్ట్ ఇస్తాంటారా అని సన్నాసులారా, మీకు పోస్టులు గీస్టులు ఏమి ఇయ్యారు. నాకు తెలుసు వాళ్ళ చరిత్ర ఏందో, వాళ్ళు ఉన్నాయనుకున్న మనసులే నాకు చెప్పారు. ఏదో 2-3 ముదిరాజులకి ఇట్లా ఎసిరేస్తే ఇక కేకలు ఈలలు కాదు, వాళ్ళు వాడుకొని డస్ట్బిన్ లెక్క వదిలేస్తారు. మన ముదిరాజు ఆడపడుచుకి ఎట్లా జరిగిందో మరి అదే తిరుపతి రెడ్డి భార్య కానీ వాళ్ళ చెల్లెలు కానీ అదే వాళ్ళ పెత్తందార రెడ్డిల యొక్క భార్యలు కానీ ఇట్లా ఆవేదన అయితే ఉంటుందా? ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఆ సన్నాసిలకి వీడియో చూస్తున్నా, మీడియా ప్రకారంగా నేను ఒకసారి చెప్తున్నా, ఎందుకంటే లాఠీ చార్జ్ చేయలేదు, ఏం చేయలేదు, అది జూటా అని అంటారు. బీఆర్ఎస్ పార్టీ కావాలని రాజకీయంగా మాకెందుకు అవసరం రాజకీయము? మద్దూరు మండలంలో 46 గ్రామ పంచాయతీలు చేసినాయి తిరుపతి రెడ్డి యొక్క దౌర్జన్యాలు. ఇక్కడ పోలీసులు యొక్క లాఠీ చార్జ్, కారుకు అడ్డం పడి మా ఆయనకు చైర్మన్ పోస్ట్ ఇస్తావు ఎందుకు ఇవన్నీ ఆడపడచ్చు అంటే ఆమె మీద సైగలు చేసుకుంటా, ఆయన ఎన్నుకున్న గన్మెన్లు సైగలు చేసుకుంటా లేపుర్రే తన్నుర్రే అని ఇవి ఉన్నాయి. నేను ఎందుకంటే వీడియోలతో సాగిస్తున్న మీడియా మిత్రులారా, నారాయణపేట ఎస్పీ కావచ్చు, మన డిఎస్పీ కావచ్చు, సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ పెట్టే కేసు పెట్టాలి. లేదంటే ఈ వారం నెలల్లో మద్దూరు మండలంలో పెద్ద ఎత్తున ధర్నా చేసి ఏ వాడలో గాని ఏ గ్రామంలో గాని తిరుపతి రెడ్డి తిరిగితే మాత్రం ముదిరాజుల తరపు నుంచి ఎంట ఉండే రాళ్లతో దాడి చేస్తామని మనం చేస్తున్నాం. ఎందుకు రాళ్లతో దాడి చేస్తున్నాం అంటే అమాయకుల మీద, మా ముదిరాజుల ఆడపడుచుల మీద, మా అమ్మల మీద లాఠీ చార్జీ చేపించిన తిరుపతి రెడ్డికి వెంటనే కేసు చేసి జైలుకు పంపించిన అవసరం ఉంది. కానీ చేయని పక్షంలో ఈ రాష్ట్ర సీఎం ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. మరి మేము ఓటేసి ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రము మళ్ళీ ఢిల్లీ అక్కడ తిరుగుతాడు. కానీ మరి ఇక్కడ ఓట్లేసిన వాళ్ళు ఎవరు? తిరుపతి రెడ్డికి ఓట్లేసినామా? మరి అది ఏ హక్కుతో తిరుగుతున్నాడు? సరే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటావు, నీ కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళ ఇండ్లలో ఏమైనా వేసుకో, మాకు సంబంధం లేదు. బహిర్గతంగా చైర్మన్ క్యాండిడేట్ 3 కోట్లు ఖర్చు పెట్టించి ఈ సన్నాసులు మండల లీడర్లు అందరూ 50 లక్షలు తీసుకొని ఆ బంగారు గోవిందని మోసం చేసి మా ముదిరాజు ఆడపడుచుల మీద దాడి చేపిస్తావా తిరుపతి రెడ్డి అని అడుగుతున్నా. ఈ తిరుపతి రెడ్డిని కావచ్చు, ఆయన ఎన్నుకున్న లీడర్లు ఎవరైనా కావచ్చు, వాళ్ళ మీద వెంటనే కేసు చేసి నమోదు చేయకపోతే కోడంగల్ నియోజకవర్గం కావచ్చు, మద్దూరు మండల్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ముదిరాజు రాష్ట్ర అధ్యక్షులు బండ ప్రకాష్ అన్న కావచ్చు, అదే విధంగా కాసాని జ్ఞానేశ్వర్ కావచ్చు, అందరినీ పిలిపించి మద్దూరులో పెద్ద ఎత్తున
ఈ పెత్తందారులపై ధర్నా చేస్తామని మనవి చేస్తున్నాం. ఇంకొక విషయం చెప్తున్నా సోదరులారా, మీరు చేయండి. కొంతమంది రెడ్డిలు అంటామని రెడ్డిల్లో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఆ తిరుపతి రెడ్డి కావచ్చు, ఆ రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ రెడ్డిలకు ఎవడైతే రెడ్డిలు ఉన్నాడో బానిస బతుకుతున్నారో వాళ్ళకే చెప్తున్నా. లేకుంటే ముదిరాజులకు మేము ఇక బీసీడీ నుంచి బీసీఏఎస్ అంటావు, చెయ్యి ఎవడొద్దన్నాడు మేము అడుగుతున్నామా? నీ ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే లేదు. నువ్వు ఎన్నికల మేనిఫెస్టోలో వేస్తున్నావు మా కులం గురించి చెయ్యి. అది ఒక మత్స్యశాఖ చైర్మన్ ఇచ్చినావు, దాంట్లో ఫండ్స్ లేవు, ఏం లేవు. మీరు రెడ్డిలకు అయితే హౌసింగ్ కార్పొరేషన్, లేకుంటే మంచి మంచి డబ్బులున్న కార్పొరేషన్లు ఏమో ఓలకిస్తావు, లేకుంటే మాకు ఏమి లేకున్నా ఆయన దగ్గర మా ముదిరాజు వ్యక్తితో డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో ఆడ గిట ఆయనకు ఆ శాఖ కేటాయిస్తే ఆడ కుర్చీలకు గిట లేవు. కుర్చీలకున్న ఆఫీసులో ఉన్న అటెండర్లకు ఇచ్చే జీతాలకు గిట శాఖలో ఫండ్స్ లేవు. ఫండ్స్ లేనివన్నీ ఇచ్చి మేమంతా చదువుకోలేని వాళ్ళు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి తిరుపతి రెడ్డికి అయితే చదువు రాదు, ఎందుకంటే మద్దూరు నుంచే మేము మొదలు పెడతాం. నేను ఒక్కటే హెచ్చరిస్తున్నాం, మా ముదిరాజు సంఘాల తరపు నుంచి ఒకటే హెచ్చరిస్తున్నాం. తిరుపతి రెడ్డి నీ ఫ్యామిలీ గిట ఇట్లా వచ్చి అడిగితే పరిస్థితి ఏంది? మా గోవిందు వైపుకు జరిగే పరిస్థితి నీకు వచ్చే పరిస్థితి ఉంటది. తిరుపతి రెడ్డికి గమనించుకో. మా మద్దూరులో కానీ మా ఎక్కడైనా కోడంగల్ నియోజకవర్గంలో నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకొని నువ్వు ఇనాగ్రేషన్ లో పాల్గొంటావో వచ్చే 2 ఏళ్లలో నీ సంగతి చూపుతాం. ఈ పోలీసు వాళ్ళ గిట మేము అందరం మా ముదిరాజుల పైన అల్లిపూర్లో ఎట్లయితే ఎల్లప్ప మీద లాఠీ చార్జీ చేసిరో అవి అన్ని రాసి పెట్టుకున్నాం. అక్కడ ఉన్న మీరు ఊర్లే కాల్ చేసుకోవాల్సి ఉంటది, గుర్తు పెట్టుకోండి. మేము ఊర్లే ఇక్కడ ముదిరాజులం ఉంటాం. మేము ఎందుకంటే అందరం ఏ పార్టీలు ఉన్నా మేము అందరం కలిసిమెలిసి ఉంటాం. కానీ వాళ్ళకి ఏ అభిమానం ఉంటుందో ఆ పార్టీలు ఉంటారు, తప్పులేదు. వాళ్ళని నమ్మించి గొంతులు కోసి లాస్ట్ కు మళ్ళీ వాళ్ళ మీదనే, వాళ్ళ ఫ్యామిలీ మీద, వాళ్ళ భార్యల మీద లాఠీ చార్జీ చేపిస్తున్నారు. అంటే జిల్లా ఎస్పీ మీద కావచ్చు, అదే విధంగా సిఐ మీద కావచ్చు, డిఎస్పీ మీద కావచ్చు, తిరుపతి రెడ్డి మీద కావచ్చు, ఆయన వెనక ఉన్న ఎవరైతే పెత్తందారుల మీద కేసు చేయకపోతే మేము ఈ వారం రోజుల్లో చూస్తాం. కేసు గీట చేయకపోతే రాష్ట్రంలో ఉన్న ముదిరాజులం అంతా కలిసి మద్దూరులో పెద్ద ఎత్తున ధర్నా చేసి వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తామని మనవి చేస్తూ ముదిరాజుల ఐక్యత, జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత.